హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. నేనైతే ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నా ఇంట్లో. అందరూ సండే రోజు చికెను, మటను, ఎగ్ అని చేసుకుంటారు కదా! మాదైతే కొంచెం వెరైటీగా ఉంటదనమాట. మేమైతే సండే రోజు నాన్ వెజ్ తినము. అందుకే అని చెప్పి సాటర్డే రోజైతే ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నా. మా ఆయనకి చికెన్ తెమ్మని చెప్తే, "నిన్న మొన్న మొత్తం ఊర్లే తిరిగినావు. ఇప్పుడు మళ్ళీ చికెన్ అంటున్నావని ఏడ నన్ను తిడతాడో" అని చెప్పి ఇంట్లో ఉన్న ఎగ్స్‌తో అయితే బిర్యానీ అయితే చేసుకుంటున్నా. మీరు కూడా ఇంతేనా? మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటది గదా! ఎవరి ఇండ్లలో అయినా అట్లనే ఉంటది. మా ఛానల్ గురించయితే ఒక చిన్న ముచ్చట చెప్పాలి మీకైతే. చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నా, చెప్పలేకపోతున్నా. ఇదైతే నా కొత్త ఛానల్ అనమాట. పాత ఛానల్ వచ్చేసి 14K సబ్స్క్రైబర్స్ అయితే ఉండే. కానీ ఏం చేద్దాం, దేనికైనా అదృష్టం ఉండాలి గదా! ఈ యూట్యూబ్ అనుకోకుండా ఇందులో అడుగుపెట్టినా, కానీ అది సక్సెస్ అయితదనే ఆశతోని అడుగుపెట్టినా, ఎవ్వరి సపోర్ట్ లేకుండా చేయాలని అనుకున్నా. కానీ ముందుకు వెళ్ళలేకపోయినా. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. దేనికైనా అదృష్టం ఉండాలి గదా! మనం ఏ పని జేసినా అన్నీ సక్సెస్ గావు. కానీ ఇప్పుడు మనం ఓడిపోయినామంటే ముందు ఏదో అంతకు మించిన గెలుపు మనకొస్తదని అర్థం. నేనైతే అదే నమ్ముకొని ఇంకా ఈ యూట్యూబ్‌నైతే రన్ జేస్తున్నా. ఆ ఛానల్ అట్లనే నడుపుకుంటూ ఇంకా కొత్త ఛానల్ గూడా జేసుకున్నా. ఈ ఛానల్‌కైనా మంచి గ్రో అవ్వాలని మీ ఆశీర్వాదం అయితే నాకు గావాలి. మీ సపోర్ట్ గావాలి. మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే అందించండి నాకు. ఏం తెలియకుండానే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు అన్నీ తెలుసుకునే టైంలో యూట్యూబ్‌ని వదిలేయాలంటే అస్సలు వదలబుద్ధి కావట్లే. అందుకే పాత ఛానల్ అట్లనే ఉంచి కొత్త ఛానల్‌ని కూడా రన్ చేసుకుంటున్నా. వేరే వాళ్ళ వీడియో నా ఛానల్‌లో అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు తెలియకుండానే అప్లోడ్ అయితే చేసిన. చేసిన కొన్ని రోజులకే అసలు మస్తు అంటే మస్తు గ్రో అయింది ఛానల్ అయితే. సబ్స్క్రైబర్స్ 1K, 2K నుంచి డైరెక్ట్ 10K వరకి వ్యూస్ బాగా లాక్స్‌లో వ్యూస్ రావడం. అసలు మస్తు అంటే మస్తు సంతోషపడ్డా అప్పుడు. నాకు తెలియదు గదా! వేరే వాళ్ళ వీడియో పెట్టి ఇంత గ్రో వస్తది, ఇట్లా ఛానల్‌కి స్ట్రైక్ పడతదని నాకు తెలియక మస్తు అంటే మస్తు సంతోషపడ్డా. కానీ కొన్ని రోజుల తర్వాత అదే సంతోషం ఇంత ఇస్తదని అస్సలు అనుకోను. నేనైతే నేను చేసిన మిస్టేక్స్ మీరు అస్సలు చేయకండి. ఒక్కసారి అట్లా మిస్టేక్ చేయడం వల్ల ఇప్పటి వరకు కూడా అస్సలు కోలుకోలేకపోతున్నా ఈ బాధ నుండి అయితే. కష్టపడి ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ తీసుకొని ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళాలనే నా ఆశ ఈ ఛానల్ ద్వారానైనా నెరవేరుతది అనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెరవేరాలి కూడా. నా వంతు కష్టం నేనైతే పడతా.